Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. రోజు మనం ములక్కాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ములక్కాయలను తీసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దానిలోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి తాలింపు దినుసుల్ని యాడ్ చేయండి. తాలింపు దినుసులు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. తాలింపు దినుసుల్ని ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేయండి. కరివేపాకుని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ములక్కాయ ఫ్రై కాబట్టి ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఉడికాయి. ఇప్పుడు దీనిలోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. ములక్కాయ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ములక్కాయలు అన్నీ మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. సో ఇప్పుడు ఫాస్ట్గా కుక్ అవ్వడానికి ఒక చిన్న టిప్ అండి. సాల్ట్ యాడ్ చేస్తే ఏదైనా కొద్దిగా ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ని, పసుపుని యాడ్ చేసాము. దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుదాము. చూస్తున్నారు కదా, కలర్ అయితే లైట్గా చేంజ్ అయింది, కొద్దిగా ఉడికిందండి. ఇది ఒక 10 మినిట్స్ పాటు ఉడకాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత. చూస్తున్నారు కదా, ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి కారంని యాడ్ చేద్దాము. కారంని యాడ్ చేసాక కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ములక్కాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.